హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను. చాలా తొందరగా అవుతుంది, ఈజీగా కూడా ఉంటుంది. ఇంట్లో ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిక్సీ పట్టి లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు అయితే పిండిని అయితే తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఈ బ్రేక్ఫాస్ట్ 5 నిమిషాలలో అవుతుంది. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జయశ్రీ ఉమెన్స్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు వీడియోలో అందరికీ చాలా తొందరగా అయ్యే బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తున్నాను. ముందుగా దీనికోసం ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక 5 నిమిషాలు నానబెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 1 లేక 2 టమాటాలు మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. మనకు టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో కనిపిస్తున్నట్టుగా అయితే చేసుకోవాలి. మీకు ఏదన్నా తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు వేసుకోవచ్చు. పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని మొత్తం కూడా పిండికి పట్టేటట్టుగా అయితే కలుపుకోవాలి. ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర అన్నీ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ఒక పెనం లాంటిది పెట్టుకొని ఇది వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పిండిని కొద్దిగా అయితే వేసుకోవాలి. దోశలాగా వేసుకొని ఇలా ఇంకా సన్నగా కావాలంటే మనం కలుపుకున్న పిండిలో కొంచెం వాటర్ వేసుకున్నా కూడా దోశ అనేది అయితే వస్తుంది. ఇదైతే చాలా బాగా వస్తుంది. మనం దోశ చేస్తాం కదా, ఆ పిండి అయితే ఎలా ఉంటుందో ఈ పిండి కూడా చాలా బాగుంటుంది. అలా టేస్టీ కూడా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. చూడండి, వీడియోలో కనిపిస్తున్నట్టుగా దోశలాగా వేసుకొని పైనుంచి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మా ఇంటి ముందు అయితే టెంపుల్ ఉంది. చూడండి, పాటలు ఎంత మంచిగా వినిపిస్తున్నాయో. పొద్దున్న 3:30 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ధనుర్మాసం కాబట్టి పూజలు ఎక్కువగా అవుతున్నాయి. పాటలు అయితే బాగా వినిపిస్తున్నాయి. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే పాటలు ఇక్కడ వరకు వినిపిస్తుంది. వీడియోలో మీకు కూడా వినిపిస్తున్నాయి కదా, ఎంత బాగా వినిపిస్తున్నాయో. ఒకరోజు వినిపిస్తాయి. పొద్దున్న లేచి నుండి మళ్ళీ సాయంత్రం వరకు అయితే ఈ పాటలు అయితే వినిపిస్తాయి. రోజు ఈ పాటలు వినుకుంటూ పనులన్నీ చేసుకుంటాను. ఎందుకంటే మా సైడే ఉంది. పాటలు అయితే చాలా. ఇప్పుడు ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి. 2 వైపులా వీడియోలో కనిపిస్తున్నట్టుగా కాలనివ్వాలి. ఇప్పుడు కాలిన తర్వాత ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూడండి, చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి, చూస్తూనే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనకు చాలా తొందరగా కూడా అవుతుంది. అప్పటికప్పుడు మనం ఇంట్లోనే ఉన్న వాటితోటైతే ఇలా చేసుకుంటే అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన పిండిని కూడా ఇలా ఒకటిగా మొత్తం చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని డైరెక్ట్ అలా తిన్నా బాగానే ఉంటుంది. ఏదైనా చట్నీ వేసుకొని తిన్నా బాగానే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.